హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. ప్రేమగల దేవా, జాలిగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మరి ఒక దినమును నాయన మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు నీకు కోట్లాది కోట్లాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. రాత్రంతయు తండ్రి మాకు మంచి నిద్రను దయచేసి యేసయ్యా మా పడకల చుట్టూ ప్రభువా నీ దూతలను కాపుదల దయచేసి పీడకలలు దుష్టకలలు పడకుండా అయ్యా పండుకొనున్నప్పుడు ఎవడునూ భయపెట్టకుండా మాకు మంచి నిద్రను దయచేసి నాయన ఈ ఉదయకాలము మరి ఒక దినమును మా జీవితంలో మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ ఉదయకాలము తండ్రి మరి నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు మా ప్రార్థనను ఆలకించి తండ్రి నీ ప్రత్యుత్తరమును, నీ జవాబును యేసయ్యా నీ దీవెనలు మా మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాను. ప్రార్థించినప్పుడు నాయన నువ్వు మా ప్రక్కనే ఉండేటటువంటి దేవుడవు తండ్రి, మా మనవులు ఆలకించే దేవుడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ప్రేమగల దేవుడవు తండ్రి, జాలిగల దేవుడవు నాయన. కృపకు వేడు వారిలో సంతసించే దేవుడవు తండ్రి. నీకు వందనములు. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇంకా తమ పడకల మీద ఉన్నారో వారందరికీ మెలకువను దయచేసి నాయన నిన్ను వెదికే జీవితమును ప్రభువా, నీ పాదములు పట్టుకొని ప్రార్థించే జీవితమును తండ్రి, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను బట్టి నాయన నీ నామములో ప్రార్థన చేసే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది నాయన. మరి సజీవులలో మమ్మల్ని అందరినీ నిలిపి నిన్ను స్తుతించుటకు దేవా, ప్రార్థించుటకు తండ్రి నీవు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మరి ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన తమ పిల్లలను బట్టి యేసయ్యా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని, మంచి ఉద్యోగాలు రావాలని, తమ పిల్లల వివాహాలు జరగాలని ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు యేసయ్యా. నీ ప్రార్థన అయ్యా మరి అనేక దినముల నుండి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారందరి ప్రార్థన మనవులు మీరు ఆలకించి తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను యేసయ్యా. నువ్వు కార్యం చేయగా త్రిప్పివేయి వాడెవడునూ లేడు తండ్రి. మరి నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయుము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి నాయన. మరి ఎంతమంది తల్లులైతే, ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. తమ పిల్లలు నాయన నీలో ఎదగాలని, నీలో ఫలించాలని దేవా, నీకు ప్రార్థన చేయాలని యేసయ్యా, నిన్ను కలిగి జీవించాలని ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. వారి తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా యేసయ్యా. వారిని ప్రభువా వారి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీలో ఫలించి, నీలో అభివృద్ధి పొంది నాయన నీలో విస్తరించుటకు నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లలను బట్టి ప్రభువా మరి బాధపడుతున్నారో నాయన. మా పిల్లలు మాట వినడం లేదు దేవా, మరి నాయన చెడు అలవాట్లకు బానిసైపోతున్నారని, చెడు స్నేహితులతో తిరుగుతున్నారని నాయన. మరి ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా మరి చదువు మీద ఆసక్తి చూపడం లేదని అయ్యా, మరి చదవడం లేదని యేసయ్యా. ఎంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లల భవిష్యత్తు కొరకు బాధపడుతున్నారో నాయన. మీరే ఆ పిల్లలను తండ్రి మీరు మార్చి వారి తల్లిదండ్రుల మాట వినే మనస్సును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి.
తండ్రి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నువ్వు దీర్ఘాయుష్యమంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. అయ్యా నువ్వు ఈ భూలోకములో అయ్యా మరి నాయన మనుష్య రీతిగా నువ్వు జీవించినప్పుడు అయ్యా నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడినటువంటి దేవుడవు తండ్రి నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలైతే తమ తల్లిదండ్రుల మాట వినడం లేదు ప్రభువా, తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అయ్యా. మరి సినిమాలని నాయన అయ్యా, మరి తండ్రి మరి స్నేహితులని అయ్యా, మరి నాయన రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిసైపోయి తండ్రి మరి నాయన తమ జీవితాలను అయ్యా తమ భవిష్యత్తును పాడు చేసుకొనుచున్నారు తండ్రి. అటువంటి యవ్వన బిడ్డలందరితో ప్రభువా ఈ ఉదయకాలము మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. సంసోను నాయన తమ తల్లిదండ్రుల మాట వినకుండా యేసయ్య తన వివాహ విషయంలో ప్రభువా అయ్యా మరి నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి మరి నాయన ఫిలిస్తీయుల చేతిలో మరణించాల్సి వచ్చింది ప్రభువా అయ్యా. మరి నాయన ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేటటువంటి నాయన సంసోను తండ్రి మరి నాయన సున్నతి లేనటువంటి వారి చేతిలో మరణించాల్సి వచ్చింది ప్రభువా. మరి నాయన ప్రతి ఒక్క యవ్వన బిడ్డ తండ్రి నీ మార్గములో నడుచుటకు దేవా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి నరుడు యవ్వన కాలమున నీ కాడి మోయిట మేలు అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా నాయన. ప్రతి ఒక్క యవ్వన బిడ్డ తండ్రి తమ చెడు మార్గమును విడిచిపెట్టి తండ్రి మరి నాయన అయ్యా తమకున్నటువంటి దురలవాట్ల నుంచి విడుదల పొందుకొని ప్రభువా నీతో అంటుకట్టబడుటకు నాయన నీ వాక్యాన్ని చదువుటకు తండ్రి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుటకు నీవే నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను ఈ ఉదయకాలం. ప్రతి ఒక్క యవ్వన బిడ్డతో దేవా మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క యవ్వన బిడ్డను తండ్రి మీరు దర్శించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి అయ్యా. నువ్వు సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడువు, అన్య జనులకు తండ్రి నాయన నువ్వు గొప్ప సేవకునిగా నిలబెట్టినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు. మరి నాయన ఎంత కోత విస్తారముగా ఉంది, కోయివారు కొద్ది మందే ఉన్నారని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. కోత పని కొరకు యజమానుని వేడుకొనుడి అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి నాయన. మరి లోకంలో ఎక్కడ చూసిన ప్రభువా కరువులు అయ్యా, మరి భయంకరమైనటువంటి భూకంపాలు, భయంకరమైనటువంటి కరువులు, భయంకరమైనటువంటి మరణాలు తండ్రి. నీకు వందనాలు ప్రభువా అయ్యా. వాటన్నిటి నుంచి ప్రభువా విడిపించండి నాయన, విడిపించండి తండ్రి. మరి నాయన నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, నశించిపోతున్నటువంటి నాయన జనుల కొరకు తండ్రి మరి నాయన అనేక మంది ప్రార్థన పరులను యేసయ్యా మీరు లేపమని వేడుకొనుచున్నాను తండ్రి. మీరు మాట్లాడండి ప్రభువా. అనేక యవన స్త్రీలతో, యవన పురుషులతో దేవా ఈ ఉదయకాలము మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ పని కొరకు సిద్ధపరచుకో తండ్రి. నీ కాడి మోసే వారిగా నాయన, నీ సువార్త ప్రకటించే వారిగా, నీ నామాన్ని ప్రకటించే వారిగా తండ్రి మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అనేక మంది ప్రార్థన పరులను ప్రభువా మీరు లేవనెత్తండి అయ్యా, మీరు లేవనెత్తండి నాయన. ఎంతో మంది బిడ్డలు తండ్రి అనేక సమస్యల చేత, బాధల చేత నాయన, వారికి ఉన్నటువంటి ఇరుకుల చేత, ఇబ్బందుల చేత కృంగిపోతున్నారు ప్రభువా నాయన తండ్రి. మరి ఎటు తోచని స్థితిలో, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ సమస్య నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఈ బాధ మేము ఎవరికైనా చెప్పుకుంటే మమ్మల్ని ఎగతాళి చేస్తారు కావచ్చని ఎంతమంది బిడ్డలైతే నాయన తమకున్నటువంటి బాధను, తమకున్నటువంటి వేదనను, తమకున్నటువంటి నాయన దుఃఖమును ప్రభువా ఎవరికి చెప్పుకోలేక తమలో తామే నాయన కృంగిపోతున్నారు దేవా. ఈ జీవితము మాకు వద్దు అని నాయన నిర్ణయాలు తీసుకొనుచున్నారు. అటువంటి వారందరి కొరకు తండ్రి ప్రార్థించే యోధులను నాయన మీరు లేపమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రార్థన పరులను ప్రభువా అయ్యా మీరు లేవనెత్తండి నాయన, లేవనెత్తండి ప్రభువా నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి ఎంత
ఎంతమంది బిడ్డలైతే కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో నాయన, మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. వారికి ఉన్నటువంటి నాయన కుటుంబ సమస్యలను ప్రభువా, ఆర్థిక ఇబ్బందులను తండ్రి, అప్పుల సమస్యలను నాయన మీరు విడిపించి వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది స్త్రీలైతే తమ భర్తలు త్రాగుబోతులని నాయన, తిరుగుబోతులని ప్రభువా అయ్యా మరి వ్యభిచారం చేస్తున్నారని, అయ్యా మరి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుని నాయన ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని, అయ్యా మరి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుందని ఎంతమంది స్త్రీలైతే నా తండ్రి తమ భర్తలను బట్టి ప్రభువా నీ నామములో ప్రార్థన చేస్తున్నారో నాయన. యేసయ్యా నా భర్తలను మార్చండి ప్రభువా. అయ్యా త్రాగుడు నుంచి విడిపించండి, వ్యభిచారం నుండి విడిపించండి, అయ్యా మరి జూదం నుండి విడిపించండి అని ఎంతమంది స్త్రీలైతే తండ్రి నాయన నీ నామములో ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఆ స్త్రీలందరి ప్రార్థన మనవులను దేవా మీరు ఆలకించి తమ భర్తల జీవితంలో నాయన నీ కార్యమును జరిగించండి తండ్రి. నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. అబిగయేలు ప్రభువా తన భర్త మొరటువాడైనప్పటికీ నా తండ్రి యేసయ్యా మరి దావీదు యొక్క మాట విని అయ్యా మరి దావీదుకు లోబడి జీవించింది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మరి నాయన ఎంతమంది భర్తలైతే మొరటుతనం చేత అయ్యా తమ భార్యలను హింసిస్తున్నారో తండ్రి, తమ భార్యలను నాయన వేధిస్తున్నారో తండ్రి, మీరే అటువంటి భర్తలందరినీ మీరు మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది భర్తలైతే ప్రభువా నీ సన్నిధికి రాకుండా దేవా మందిరానికి వెళ్తే ప్రభువా అయ్యా మరి హింసిస్తున్నారో, బాధలు పెడుతున్నారో నాయన, అయ్యా మరి నీ మందిరానికి రానివ్వడం లేదనో, ఆ దేవుడు మనకొద్దు, ఆ దేవుడిని నువ్వు ఎందుకు నమ్ముకున్నావని ఎంతమంది భర్తలైతే ప్రభువా అయ్యా మరి భార్యలను హింసిస్తున్నారో నాయన, వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నువ్వు నిజమైన దేవుడవని తండ్రి, అయ్యా నీ ద్వారా తప్ప ఎవరును అయ్యా మరి పరలోకం చేరలేరని ప్రతి ఒక్క నాయన మనసు, ప్రతి ఒక్క భర్త హృదయాన్ని తండ్రి మీరు తెరవమని వేడుకొనుచున్నాను ఈ ఉదయకాలం తండ్రి. ప్రతి ఒక్క పురుషునితో నాయన మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క స్త్రీతో తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాడని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా మీరు ఆకర్షించండి అయ్యా, మీరు ఆకర్షించండి నాయన. ఒక్కొక్కరిని దర్శించమని వేడుకొనుచున్నాను నాయన. సౌలును దర్శించినటువంటి దేవుడవు అయ్యా, నీ శిష్యులను పేతురును, యోహానును, ఆంద్రేయని, ఫిలిప్పును ప్రభువా మరి వారు జాలరులు తండ్రి, మరి ఒక్కొక్కరి యుద్ధకు వెళ్ళి నన్ను వెంబడించుడి అని తండ్రి వారితో మాట్లాడినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయ కాలము తండ్రి మరి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా అయ్యా మరి రక్షణ లేక ఉంటున్నారో తండ్రి, అయ్యా మరి నశించిపోతున్నారో నాయన, అయ్యా మీరు వారందరినీ దర్శించి దేవాని రక్షణ మార్గంలోనికి నడిపించమని బ్రతిమలాడుకొనుచున్నాను. నడిపించండి అయ్యా, నడిపించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అయ్యా, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలిగినటువంటి దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి నాయన, దర్శించండి అయ్యా. అయ్యా అయ్యా నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా వారందరితో తండ్రి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. దర్శించండి ప్రభువా. అటువంటి భర్తలను మీరు మార్చండి, భార్యలను మీరు మార్చండి తండ్రి. ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అయ్యా, మరి ఉద్యోగాల కొరకు ఎగ్జామ్స్ రాస్తున్నారో నాయన, పరీక్షలు రాస్తున్నారో ప్రభువా, ఆన్లైన్లో రాస్తున్నారో తండ్రి, అయ్యా మరి ఉద్యోగం కొరకు నాయన పరీక్షలు ఉన్నాయి అని చదువుతున్నారో తండ్రి, వారందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను
వేడుకొనుచున్నాను. అయ్యా, ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల నన్ను అడుగుము, ధారాళమైన జ్ఞానమును దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని నాయన మరి ఆ ఉద్యోగాల కొరకు, పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన వారందరి జీవితంలో ప్రభువా నీ గొప్ప కార్యమును జరిగించండి యేసయ్యా, నీ గొప్ప కార్యమును జరిగించండి. నీ ఆశ్చర్య కార్యమును, నీ అద్భుత కార్యమును ప్రభువా వారి జీవితంలో మీరు జరిగించమని వేడుకొనుచున్నాను నాయన. మేము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను తండ్రి మాకు అత్యధికముగా దయచేసే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి బిడ్డల జీవితాలలో దేవా మీరు ఉద్యోగ దీవెన దయచే నాయన. అయ్యా వారు ఏ ఉద్యోగం అయితే కావాలని ప్రభువా మరి చదువుతున్నారో తండ్రి, ఆ ఉద్యోగము వారు పొందుకొనుటకు దేవా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను నాయన. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి అయ్యా మరి క్రీడలలో పాలు పొందుతున్నారో, స్పోర్ట్స్లో అయ్యా మరి పాలు పొందుతున్నారు నాయన యేసయ్యా. మరి తండ్రి అయ్యా మరి నాయన సాంస్కృతిక అయ్యా మరి కార్యక్రమాలలో పాలు పొందుతున్నారు నాయన యేసయ్య. వారందరినీ తండ్రి నీ బలమైనటువంటి ఆత్మశక్తి చేత, ఆత్మ బలము చేత నింపి తండ్రి ఆ యొక్క ఆటలలో తండ్రి వారు విజయమును సాధించుటకు దేవా మీరు తోడుగా ఉండండి నాయన. మరి అనేకుల ఎదుట, ప్రపంచం ఎదుట నా దేవుడు, నా దేవుని ద్వారా నేను ఈ విజయాన్ని పొందుకున్నాను, నా దేవుని ద్వారా, నా దేవుని సహాయం ద్వారా నేను ఈ కప్పును సాధించానని తండ్రి మరి ప్రపంచం ఎదుట నీకు సాక్షులుగా ఉండుటకు వారిని ప్రభువా మీరు నాయన నీ శక్తిని, నీ ఆత్మ బలమును అయ్యా మరి క్రీడల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారికి మీరు తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన యేసయ్యా, నీకు వందనములు. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే తండ్రి సంతానం లేక బాధపడుతున్నారో ప్రభువా వారి గర్భాలను తెరవండి నాయన. సంతాన దీవెన దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. హన్నా గర్భమును తెరిచిన దేవుడు తండ్రి, రాహేలు గర్భము తెరిచిన దేవుడు నాయన. మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచి నాయన ఇస్సాకును కుమారునిగా ఇచ్చినటువంటి దేవుడవయ్యా. హన్నా గర్భమును తెరిచి నాయన సమూయేలును ప్రభువా అయ్యా మరి కుమారునిగా దయచేసినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనములు ప్రభువా నాయన. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి అయ్యా మరి వివాహం జరిగి అనేక సంవత్సరాలైనప్పటికీ అయ్యా మరి సంతానం లేక బాధపడుతున్నారో దేవా వారి గర్భాలను తెరవండి నాయన. వారికి ఎలాంటి లోపమున్న తండ్రి, హార్మోన్స్ లోపమున్న, పీసీఓడి సమస్య చేత బాధపడుతున్న, గర్భసంచి చిన్నగా ఉన్న తండ్రి నాయన లోపాలన్నీ ప్రభువా నీ నామములో తొలగించి నాయన వారి గర్భాలను తెరిచి తండ్రి ఈ ఉదయకాలం తండ్రి నాయన యేసయ్య వారి గర్భాల మీద నీ గాయపడిన హస్తమును, నీ బాహు హస్తమును నాయన, నీ బలమైన హస్తమును చాపి తండ్రి మరి ప్రభువా యేసయ్యా నాయన సంతాన దీవెన దయచేయండి అయ్యా. అయ్యా మరి నాయన యేసయ్యా ఈ నెల అయ్యా మరి వారు ప్రభువా యేసయ్యా మరి నాయన అయ్యా మరి గర్భం తాల్చుటకు నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. నీ నామములో అడుగుచున్నాము ప్రభువా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరే నీ కార్యమును జరిగించండి. ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి సంతాన దీవెన దయచేయండి నాయన. సంతాన దీవెన దయచేయండి ప్రభువా. కుమారులను, కుమార్తెలను ప్రభువా మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే మరి నాయన కొడుకులు కావాలని ప్రార్థన చేస్తున్నారో దేవా వారి కొడుకులను దయచేయండి. ఎంతమంది అయితే ఆడపిల్లలు పుట్టాలని ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన వారికి ఆడపిల్లలు పుట్టుటకు సహాయం చేయండి దేవా. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎంతమంది బిడ్డలైతే యేసయ్య సొంత ఇండ్లు లేక బాధపడుతున్నారో నాయన, కిరాయిలకుంటూ అనేక మాటలు పడుతున్నారు తండ్రి నాయన యేసయ్య. అయ్యా మరి ఇంటి ఓనర్ వాళ్ళు ప్రభువా అయ్యా మరి కరెంటు వాడుకున్నా, నీళ్లు వాడుకున్నా అయ్యా మరి బంధువులు ఇంటికి వచ్చినా అయ్యా మరి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి నాయన. మరి నీకు ప్రార్థన చేసుకుందామంటే
అయ్యా మరి వీలు లేకుండా ఎంతమంది అయితే ఆటంకపరుస్తున్నారో తండ్రి, మీరే వారందరితో మాట్లాడండి నాయన. అయ్యా మరి సొంత ఇండ్లు లేని వాళ్లకు ప్రభువా ఈ ఉదయకాలము నాయన వారి కుటుంబంలో అయ్యా ఉన్నటువంటి కరువులను ఇబ్బందులను విడిపించి దేవా వారికి సొంత ఇండ్లను దయచేయండి నాయన. ఎంతమంది ఇండ్లు కుదవబెట్టుకొని ఉన్నారో ప్రభువా అయ్యా వారి ఇండ్లు విడిపించుకొనుటకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఇండ్లు కట్టుకోవాలని బ్యాంకు లోన్ పెట్టుకొని ఉన్నారో తండ్రి, అయ్యా వారికి లోన్ శాంక్షన్ అవుటకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇందిరమ్మ లోన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, అయ్యా వారికి మరి నాయన బిల్స్ అన్ని వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. మరి ఎంతమంది బిడ్డల ఇండ్లు అయితే మధ్యలో ఆగిపోయాయని, కట్టుకోలేకపోతున్నామని, అయ్యా మరి కట్టుకునే స్తోమత మాకు లేదని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి ఆగిపోయినటువంటి వారి ఇండ్లను ప్రభువా నీ నామములో కట్టబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మరి నాయన ప్రతి ఒక్క బిడ్డ ఇల్లు నాయన మీరు కట్టమని వేడుకొనుచున్నానయ్యా. నీ నామములో కట్టబడుటకు, నీ నామములో యేసయ్యా మరి నాయన అయ్యా వారు ఆశీర్వదింపబడుటకు, నీ నామములో దేవా వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది తొలగిపోవుటకు దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎవరికి ఆత్మహత్య చేసుకోవాలని తలంపు రాకుండా సహాయం చేయని నాయన. అయ్యా వారికి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి దేవా ఇక మేము చనిపోతామని ఎంతమంది బిడ్డలైతే ఆలోచన కలిగి ఉన్నారో నాయన, అయ్యా మరి అటువంటి ఆలోచన నుండి తండ్రి వారిని విడిపించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, అయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి రైతులు పంటలు పండించినప్పుడు నాయన ధాన్యాన్ని ప్రభువా మరి ప్రభుత్వం వారు అయ్యా మరి కొనుగోలు చేయుటకు సహాయం చేయండి అయ్యా. ఎంతో మంది రైతులు అయ్యా మరి ధాన్యం కొనుగోలు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా మరి ప్రభుత్వం వారు త్వరగా అయ్యా మరి ధాన్యం కొనుగోలు చర్యలను చేపట్టుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి పండించినటువంటి ధాన్యము నాయన అయ్యా నష్టపోకుండా తండ్రి మరి నాయన అయ్యా మరి త్వరగా వర్షాకాలం రాబోతుంది కనుక ఆ ధాన్యము ప్రభువా ఎక్కడ నిల్వ చేయాలో రైతులు మరి బాధపడకుండా అయ్యా మరి తొందరగా ప్రభుత్వం వారు ఆ ధాన్యాన్ని కొనుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. రైతులను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారి పండిస్తున్నటువంటి పంటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ పంటలకు ఎలాంటి తెగుళ్ళు రాకుండా నాయన, రోగాలు రాకుండా తండ్రి, వ్యాధులు రాకుండా, క్రిమి కీటకాలు తండ్రి ఆ పంటను నష్టపరచకుండా తండ్రి మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నాను. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును అని సెలవిచ్చిన దేవుడవు నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క రైతును ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. వ్యాపార పంటలను దీవించండి, వాణిజ్య పంటలను దీవించండి, ఆహార పంటలను దీవించండి ప్రభువా. ఏ పంటలలో తండ్రి ఏ రైతు కూడా నష్టపోవద్దు నాయన. అయ్యా మరి పంటలకు సరిపడ నీళ్లు అయ్యా మరి బోర్లలో ఉండుటకు, బావులలో ఉండుటకు తండ్రి భూగర్భ జలాలను ప్రభువా మీరు ఉబికి ప్రవహింప చేయమని వేడుకొనుచున్నానయ్యా. భూగర్భ జలాలు ఎండిపోకుండా తండ్రి మరి పంటలకు సమృద్ధి నీరు అందుటకు నాయన నీ కృపను చూపించండి. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నాయన మా దేశము అయ్యా మరి అనేక గ్రామాలు కలిగినటువంటి దేశం అయ్యా. మా దేశము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశము నాయన. మా దేశానికి వ్యవసాయము వెన్నుముక లాంటిది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి పంటల చేత ప్రభువా నాయన మా దేశము సస్యశ్యామలముగా ఉండుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. మరి రైతులు తండ్రి మరి చేతికొచ్చినటువంటి పంట అయ్యా మరి నాయన నీళ్లు లేక ఎండిపోతుందని దేవా మరి నాయన పంట నష్టమైపోతున్నాము దేవా. మరి మేము ఆత్మహత్య చేసుకుందామని అయ్యా మరి ఎంతమంది రైతులైతే తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ రైతులందరినీ ప్రభువా అయ్యా మీరు మార్చండి. అటువంటి భయంకరమైన దురాలోచన నుంచి తండ్రి మీరు విడిపించండి యేసయ్యా, విడిపించండి ప్రభువా. రైతులను దీవించండి నాయన. వ్యవసాయం చేయుటకు కావాలి
కావలసినటువంటి శక్తిని, బలమును, సామర్థ్యమును తండ్రి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. నాయన నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి పంట పొలాలను దీవించండి అయ్యా, భూసారము పెరుగుటకు సహాయం చేయండి నాయన. భూమి యొక్క సారము తగ్గిపోకుండా అయ్యా, భూమి నిస్సారము కాకుండా దేవా, భూమి యొక్క సారమును దినదినము తండ్రి మీరు నాయన అయ్యా మరి అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాను. తండ్రి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి రాత్రికాల ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా మరి హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి నర్సులకు, డాక్టర్లకు దేవా అయ్యా మరి నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి సిస్టర్స్కి ప్రభువా మీరు తోడుగా ఉండండి. వారు వైద్యం చేస్తున్నప్పుడు నాయన వారికి ఎలాంటి నిద్రమత్తు కలగకుండా దేవా మరి నాయన ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు కానీ దేవా మరి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కానీ ప్రభువా ఇంజెక్షన్స్ వేస్తున్నప్పుడు సెలైన్స్ పెడుతున్నప్పుడు తండ్రి వారికి ఎలాంటి నిద్రమత్తు కలగకుండా దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీ శక్తిని, నీ బలమును, నీ ఆరోగ్యమును తండ్రి వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. తండ్రి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి ఉద్యోగాల కొరకు, తమ జీవనోపాధి కొరకు అయ్యా మరి ప్రయాణాలలో ఉన్నారు తండ్రి, వారందరి ప్రయాణాలలో ప్రభువా మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను. దూర ప్రయాణం చేస్తున్నటువంటి వారి ప్రయాణంలో ప్రభువా మీరు క్షేమమును దయచేయండి. రైలు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి, విమాన ప్రయాణం చేస్తున్నటువంటి వారికి నాయన, సముద్ర ప్రయాణం చేస్తున్న వారికి, రోడ్డు ప్రయాణం చేస్తున్న వారికి తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో నాయన నీ కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నీ రాకపోకలయందు తోడుగా ఉండునని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మరి ట్రైన్లలో వెళ్తున్నప్పుడు దేవా మరి ట్రైన్లలో నాయన అయ్యా మరి పట్టాలు తప్పకుండా సహాయం చేయండి. అయ్యా మరి ట్రైన్లు నాయన యేసయ్యా మరి రాత్రికాల సమయంలో నడుపుతున్నప్పుడు దేవా మరి నిద్ర మత్తులో దేవా మరి ఈ ట్రైన్లు గుద్దుకోకుండా సహాయం చేయండి. అయ్యా నీ పాదాలకే స్తోత్రములు నాయన. డ్రైవర్ల మీద ప్రభువా నీ హస్తాన్ని చాపండి అయ్యా. మరి వారి మెలకువతో ఉండి అయ్యా మరి ఆ ట్రైన్లు నడుపుటకు నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వారు తిరుగులాడుచున్నాడు ప్రభువా. అయ్యా వాని ఉచ్చులో ఎవరు పడిపోకుండా అయ్యా వాని రాజ్యములో ఎవరు ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరిని నీ రెక్కల కింద భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను. విమాన ప్రయాణం చేస్తున్నటువంటి వారికి తోడుగా ఉండండి అయ్యా. అయ్యా మరి విమానంలో ఎలాంటి సాంకేతిక పరమైన లోపాలు లేకుండా తండ్రి ముందుగానే సిబ్బంది అన్ని క్రమముగా చూచుకొనుటకు సహాయం చేయని నాయన. దేవా మరి ఎన్నో విమాన ప్రమాదాల వల్ల ఎంతో మంది తండ్రి తమ ప్రాణాలను కోల్పోయారు ప్రభువా. కుటుంబాలు తండ్రి ఆ యొక్క విమాన ప్రమాదంలో తండ్రి అయ్యా మరి చనిపోయారు దేవా నాయన. అటువంటి భయంకరమైన ప్రమాదాలు జరగకుండా తండ్రి మరి సాంకేతిక పరమైనటువంటి లోపాలు లేకుండా తండ్రి మరి విమాన సిబ్బంది వారు అయ్యా మరి అన్ని సరిగా చూచి అయ్యా మరి విమానాలు నడుపుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి అపవాది వారికి ఎలాంటి నాయన మతిమరుపు లేకుండా దేనిని మర్చిపోకుండా అన్ని క్రమముగా చూచుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. మరి నాయన ఎంతమంది అయితే విహార యాత్రలకు వెళ్ళి అయ్యా మరి పడవ ప్రయాణం చేస్తున్నారో దేవా నాయన అయ్యా మరి ఆ పడవ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. సముద్రంలో కానీ నదులలో కానీ ఎలాంటి సునామీలు రాకుండా దేవా మరి నాయన ఏది ఆ యొక్క పడవకు అడ్డు రాకుండా అయ్యా మరి ఆ పడవలు మునిగిపోకుండా నాయన నీ కాపుదలను దయచేయండి. ఎన్నో పడవ ప్రమాదాల వల్ల తండ్రి ఎంతో మంది తండ్రి చనిపోయారు నాయన. అటువంటి ప్రమాదాలు జరగకుండా నీ కాపుదల దయచే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం అయ్యా ప్రతి బిడ్డ బట్టి నీ ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ప్రతి బిడ్డ క్షేమము కొరకు, ప్రతి బిడ్డ ఆరోగ్యము కొరకు, ప్రతి ఒక్కరూ దీవించబడాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని తండ్రి నీ నామములో ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీరే నీ కార్యమును జరిగించండి దేవా. మేము కేవలము ప్రార్థించే వారిమే నాయన. కార్యమును జరిగించే దేవుడవు నీవే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ కార్యమును జరిగించండి యేసయ్యా. నీ కార్యమును జరిగించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రం
స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి దేవా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా శుభకార్యాలు చేసుకొనిచున్నారో అయ్యా, మళ్ళీ పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకొనిచున్నారో తండ్రి, మీరు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా మరి గృహ ప్రవేశాలు చేసుకునే వారికి తోడుగా ఉండండి నాయన. అయ్యా మరి పెళ్లిళ్ళు జరుపుకునే వారికి తోడుగా ఉండండి నాయన. వివాహ శుభకార్యాలలో తండ్రి నాయన మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను. కానాను పెళ్లి విందులో ప్రభువా అయ్యా మరి నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ యొక్క వివాహము ఘనముగా జరుగుటకు తండ్రి నువ్వు కృప చూపించినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన అయ్యా మరి ప్రతి ఒక్కరి వివాహములో దేవా మీరు ఉండమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి క్రైస్తవులు కూడా తండ్రి నాయన వివాహాన్ని అన్యుల ప్రకారంగా అన్యుల ఆచారాల ప్రకారంగా జరుపుకొనుచున్నారయ్యా. అయ్యా మరి నాయన అటువంటి వివాహాలలో ప్రభువా దేవా నీ మహిమను తండ్రి నాయన నీ పరిశుద్ధతను అయ్యా వారు మర్చిపోతున్నారు తండ్రి. దేవా మీరే వారందరితో మాట్లాడండి అయ్యా. అయ్యా మరి నాయన మాకందరికీ ప్రామాణికము నీ పరిశుద్ధ గ్రంథము నాయన. నీవిచ్చినటువంటి వాక్యము తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి వాక్య ప్రకారంగా వారి వివాహాలు జరుగుటకు మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నామని తండ్రి, మరి ఆత్మీయ జీవితంలో ఫలింపలేకపోతున్నామని బాధపడుతున్నారో దేవా వారందరికీ నాయన అయ్యా మరి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నప్పుడు నాయన అయ్యా నిద్ర మత్తొస్తుందని మేము ప్రార్థన చేయలేకపోతున్నామని దేవా మరి నాయన బాధపడుతున్నారు తండ్రి. యేసయ్య నిద్రమత్తు నుంచి మీరు విడిపించి దేవా మరి నాయన అయ్యా వారు మీ నామాన్ని బట్టి అయ్యా మరి గంటల తరబడి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేసే మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే మరి ఆపరేషన్స్ కొరకు సిద్ధపడుతున్నారో ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన అయ్యా మరి పరీక్షలు చేయించుకుందామని అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో ప్రభువా వారందరికీ మీరు తోడుగా ఉండండి. వారి రిపోర్ట్లలో తండ్రి అన్ని నార్మల్ వచ్చుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి తండ్రి హాస్పిటల్లో ఆపరేషన్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారి ఆపరేషన్లో దేవా మీరు తోడుగా ఉండండి. ఏది కూడా తండ్రి అయ్యా మరి నాయన బీపీ నార్మల్గా ఉండుటకు సహాయం చేయండి. రక్తము అయ్యా మరి వారి యొక్క గ్రూప్ రక్తము దొరుకుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి డెలివరీకి ఉన్నారో తండ్రి వారికి సుఖమైన ప్రసవమును దయచేయండి. ఎంతమంది బాలింతలు ఉన్నారో ప్రభువా అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ చిన్న పిల్లలకు చంటి బిడ్డలకు ఆ బాలింతకు తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఎండల ద్వారా ప్రభువా భయంకరమైన వేడి ద్వారా ప్రభువా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఎండాకాలం ప్రభువా భయంకరమైనటువంటి వేడి చేత అయ్యా మరి భూమి అల్లాడిపోతుంది నాయన. జనులు అల్లాడిపోతున్నారు ప్రభువా, బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు నాయన. దేవా మరి నాయన వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. దేవా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా 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 మరి వృద్ధులను జ్ఞాపకం చేసుకో నాయన. ముసలి వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఎండలకు తండ్రి మరి నాయన వారికి వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా నాయన మరి ప్రభువా నీ శక్తిని నీ బలమును వృద్ధులకు దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. మరి ఎంతమంది బిడ్డలైతే ఎండలో పని చేస్తున్నారో నాయన, ఉప్పరి పని చేసేవారిని, పెయింటింగ్ వేసేవారిని నాయన మరి ప్రభువా అయ్యా మరి ట్రైన్ పట్టాల దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని అయ్యా మరి మున్సిపాలిటీ పనిచేస్తున్నటువంటి వారిని దేవా మరి ప్రతి ఒక్కరిని దేవా అని ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ ఎండల ద్వారా తండ్రి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి ఎలాంటి వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా దేవా నీ కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన.
అయ్యా అయ్యా వారి నీ శక్తిని నీ బలమును వారికి అనుగ్రహించి తండ్రి నాయన ఎండల ద్వారా ప్రభా వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మరి ఉదయకాలం దేవా అయ్యా మరి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా. ఎండల నుంచి విడిపించండి దేవా. ఈ భయంకరమైన ఎండల నుంచి నాయన వేడి నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించి చల్లని వాతావరణమును మాకు దయచేయండి నాయన. అయ్యా మరి సంవత్సరం మరి వాతావరణ శాఖ వారు వర్షాలు లేటుగా పడతాయని అయ్యా మరి చెబుతున్నారు నాయన. దేవా మరి మాకు వర్షాలు సకాలంలో పడుటకు సహాయం చేయండి తండ్రి. దేవా మరి నాయన జూన్ మొదటి వారంలోనే మాకు మంచి వర్షాలను అయ్యా మరి కుమ్మరించండి తండ్రి. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడు నాయన మాకు మంచి వర్షాలను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా అయ్యా మాకు మంచి వర్షాలు పడుటకు నీ కృపను చూపించమని వేడుకొనుచున్నానయ్యా. దేవా నీకు వందనములు. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ వర్షాకాలంలో తండ్రి అయ్యా మాకు ఎలాంటి కరువులు రాకుండా దేవా మీరు సహాయం చేయండి అయ్యా. మా బావులు నిండాలి, మా చెరువులు నిండాలి అయ్యా, మా నదులు నిండాలి ప్రభువా. అయ్యా మా నదులు నిండి పొంగి ప్రవహించాలి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతమంది బిడ్డలైతే నా తండ్రి అయ్యా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన మీరే ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర భద్రపరుస్తున్నానయ్యా. దీవించండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నీ కుడి హస్తమును చాపి అయ్యా వారిని లేవనెత్తండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ జీవితంలో కార్యం జరగడం లేదని ప్రభువా అయ్యా నిన్ను మర్చిపోయి ఉన్నారు తండ్రి. నీ సన్నిధిని మర్చిపోయి ఉన్నారు ప్రభువా. దేవా వారందరూ నాయన మరలా నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళినప్పుడు అయ్యా మరి నాయన తన తప్పు తను తెలుసుకొని నా తండ్రి యొద్దకు వెళ్తా అన్నప్పుడు నాయన అయ్యా నువ్వు చేర్చుకున్నటువంటి దేవుడువు. ఇంతమంది బిడ్డలైతే ప్రభువా నిన్ను విసర్జించి దేవా మరి నాయన లోకంలో జీవిస్తున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు ప్రభువా. మరలా వాళ్ళందరూ తండ్రి నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా నీ వైపు త్రిప్పండి అయ్యా. అయ్యా నీ వైపు త్రిప్పండి నాయన. అటువంటి బిడ్డలందరితో తండ్రి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. దేవానికి వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎంతమంది బిడ్డలైతే మరణకరమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్నారో, రోగముల చేత బాధపడుతున్నారో తండ్రి వారిని విడిపించండి. ఎయిడ్స్ చేత, క్యాన్సర్ చేత నాయన, పక్షవాతము చేత తండ్రి మరి రకరకాలైనటువంటి అయ్యా మరి నాయన డాక్టర్స్కి కూడా అర్థం కానటువంటి రోగాల చేత బాధపడుతున్నారు తండ్రి. వారిని మీరు విడిపించమని వేడుకొంచున్నాను. స్వస్థపరచండి అయ్యా. అయ్యా నీ గాయపడిన హస్తము చేత, నీ బాహు హస్తము చేత, నీ బలమైన హస్తము చేత తండ్రి వారిని ప్రభువా అతి మరణకరమైన రోగము నుంచి తండ్రి వారిని విడిపించి దేవా నీ జీవములోనికి నడిపించండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఐసీయూలో ఉన్నారో తండ్రి ప్రభువా అయ్యా వారిని స్వస్థపరచండి, వారిని దర్శించండి నాయన. వారి యొద్దకు మీరు వెళ్ళి ప్రభువా మరి నాయన ఎలాంటి భయంకరమైన వ్యాధి చేత, వేదన చేత నా తండ్రి వారు ఐసీయూలో ఉన్నారో ప్రభువా అయ్యా వారిని ప్రభువా స్వస్థపరచి సంపూర్ణమైన ఆరోగ్యమును, విడుదలను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే తండ్రి రక్తహీనత చేత బాధపడుతున్నారు అయ్యా మరి షుగర్ చేత, అస్తమా చేత నాయన, దగ్గు చేత, దమ్ము చేత బాధపడుతున్నారు ప్రభువా వారిని విడిపించండి. ఎంతమంది బిడ్డలైతే నడుము నొప్పి చేత బాధపడుతున్నారో నాయన యేసయ్య వారి నడుములను మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా.
దేవానికి వందనములు ప్రభువా. 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీని నాయన నువ్వు బాగు చేసినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. దేవా మీరు ముట్టండి వారి ప్రతి ఒక్క నడుములను, దేవా మీరు ముట్టండి అయ్యా, ముట్టండి ప్రభువా. నాయన వెన్నుపూస అరిగి అయ్యా మరి నాయన నాయన ఎంతమంది అయితే ప్రభువా మరి బాధపడుతున్నారో తండ్రి, వారి వెన్నుపూసని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ఎంతమంది బిడ్డలైతే కిడ్నీల సమస్యల చేత బాధపడుతున్నారు, కిడ్నీలో రాళ్ల చేత బాధపడుతున్నారు నాయన, ఆ రాళ్ళు తొలగిపోవుటకు సహాయం చేయండి అయ్యా. ఆ రాళ్ళు తండ్రి మూత్రములో పడిపోవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే డయాలసిస్ చేయించుకొనుచున్నారో అయ్యా, మరి కిడ్నీలు ఖరాబై బాధపడుతున్నారు తండ్రి. అయ్యా నీ చిత్తమైతే నాయన, నీకు ఇష్టమైతే తండ్రి అయ్యా వారిని ముట్టి వారి కిడ్నీలు బాగవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మెడ నరాల నొప్పి చేత బాధపడుతున్నారో అయ్యా, మరి థైరాయిడ్ చేత బాధపడుతున్నారో తండ్రి, చెవిలో చీము కారి బాధపడుతున్నారో, ముక్కులో దుర్మాంసం చేత బాధపడుతున్నారు నాయన, సైనస్ చేత బాధపడుతున్నారో తండ్రి, యేసయ్యా మైగ్రేన్ తలనొప్పి చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా చర్మ వ్యాధుల చేత బాధపడుతున్నారు నాయన. ఈ ఉదయకాలం తండ్రి వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొనుచున్నాను దేవా. మీరు స్వస్థపరచండి నాయన, స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవయ్యా. నయమాను కుష్టి వ్యాధిని నయం చేసినటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు అయ్యా. మరి రకరకాలైనటువంటి సమస్యల చేత దేవా మరి బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి ఉదయకాలము మీరు ముట్టి స్వస్థపరచి తండ్రి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే మూత్ర సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి నాయన. పక్షవాతం చేత బాధపడుతున్నారో తండ్రి వారిని స్వస్థపరచండి నాయన. 38 సంవత్సరాల పక్షవాత రోగిని దేవా మీరు స్వస్థపరిచినటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభువా. అయ్యా నీ పరుపెత్తుకొని నడువాడు బేతెస్త కోనేరు యొద్ద పడి ఉన్నప్పుడు నాయన వాని యొద్దకు వెళ్ళి నువ్వు కనికరపడి అయ్యా నువ్వు స్వస్థపర గోరుచున్నావా అని అడిగి వాని స్వస్థపరిచినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన ఒకడు పక్షవాతం చేత బాధపడుతూ నలుగురు మనుషుల చేత మోసుకొని అయ్యా నువ్వు కూర్చున్నటువంటి ఇంటి పైకప్పు తీసి నీ ముందు దించినప్పుడు నాయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ మంచం ఎత్తుకొని నడువుము అన్నప్పుడు తండ్రి వాడి యొక్క పక్షవాతము తొలగిపోయి అయ్యా వాడు నడిచి ఉన్నాడు దేవా. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి పక్షవాతము చేత అనేక సంవత్సరాల నుండి మంచాల పడి ఉన్నారో నాయన, లేవలేని స్థితిలో ఉంటున్నారో తండ్రి. మరి నాయన వారికి అయ్యా మరి సేవలు చేయలేక ఎంతమంది అయితే అయ్యా మరి మాటలు అంటున్నారో ప్రభువా, హింసిస్తున్నారో దేవా, వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారి పక్షవాతం నుండి ప్రభువా వారు విడుదల పొందుకొనుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే కంటి సమస్యల చేత బాధపడుతున్నారో నాయన, రేచీకటి చేత ప్రభువా అయ్యా మరి కండ్లలో మంటల చేత, కండ్లలో ఊసుతోడి నాయన మరి కండ్ల పొరల చేత ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ దేవా మాకు కండ్లు సరిగా కనబడడం లేదని దేవా, మరి కంటి చూపు మాకు అయ్యా మేము దూరం చూపు కోల్పోయాము, దగ్గర చూపు కనబడడం లేదని ఎంతమంది బిడ్డలైతే కంటి సమస్యల చేత బాధపడుతున్నారో నాయన, మీరు వారిని ముట్టండి, స్వస్థపరచండి, వారి కళ్ళు తేటగా కనబడుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. భర్తిమై గుడ్డివాన్ని బాగు చేసినటువంటి దేవుడు నాయన అయ్యా, మరి పుట్టు గుడ్డివాన్ని అయ్యా వాని కన్నుల మీద బురద పూసి అయ్యా వాని నాయన సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు ఆ పుట్టుకతో గుడ్డివాడు చూపు పొంది ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా అయ్యా. మరి పుట్టుకతో తండ్రి ఎంతమంది అయితే రేచీకటి చేత బాధపడుతున్నారో అయ్యా, మరి నాయన కళ్ళలో మంటల చేత బాధపడుతున్నారో దేవ, వారిని అందరినీ మీరు విడిపించి స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి వికలాంగులుగా ఉంటున్నారు తండ్రి, పోలియో చేత ప్రభువా కాళ్ళు చేతులు పడిపోయి కాళ్ళు చేతులు సరిగా లేక అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే నాయన పనులు చేసుకోలేక
బాధపడుతున్నారో ప్రభుత్వం వారు తండ్రి వారికి ఉపాధి కల్పించుటకు సహాయం చేయని నాయన. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే మరుగుజ్జుతనం చేత బాధపడుతున్నారో తండ్రి అయ్యా, మరుగుజ్జుతనం చేత బాధపడే వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా మరెంతమంది బిడ్డలైతే అయ్యా పెన్షన్లు రాక బాధపడుతున్నారో అయ్యా, మాకు పెన్షన్ రావడం లేదని అయ్యా, మరి అర్హులైనప్పటికీ తండ్రి అయ్యా, మరి వికలాంగుల పెన్షన్ కానీ అయ్యా, విడో పెన్షన్ కానీ చేయుత పెన్షన్ కానీ ప్రభువా రాక బాధపడుతున్నారో తండ్రి నాయన, వారికి పెన్షన్స్ వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభుత్వం వారితో మీరు మాట్లాడండి అయ్యా, అధికారులతో మీరు మాట్లాడండి నాయన. అటువంటి వారికి తండ్రి సహాయం చేయుటకు, అటువంటి వారికి ఉపాధి కల్పించుటకు దేవా మీరు ప్రభుత్వం వారితో, నాయకులతో, అధికారులతో తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మరి కొత్త పెన్షన్లు ప్రభువా శాంక్షన్ అవుటకు సహాయం చేయండి నాయన. అనేక మంది బిడ్డలు ప్రభువా మరి కొత్త పెన్షన్స్ పెట్టుకొని అయ్యా, మరి ఆ పెన్షన్స్ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి త్వరగా త్వరగా తండ్రి కొత్త పెన్షన్స్ వచ్చుటకు సహాయం చేయండి దేవా. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి తల్లిదండ్రులు లేని పిల్లలను జ్ఞాపకం చేసుకో, అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకో నాయన, విధవరాళ్లను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతమంది అనాథ పిల్లలు ప్రభువా తల్లి లేక తండ్రి లేక దేవా రోడ్ల మీద తండ్రి అయ్యా మరి నాయన కార్లు తుడుస్తూ అయ్యా మరి డబ్బులు అడుక్కుంటున్నారు తండ్రి దేవా. మరి చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ దేవా మరి డబ్బు సంపాదిస్తున్నారు దేవా. ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా మరి అనేక మంది ధనవంతులు దేవా మరి నాయకులు, అధికారులు అటువంటి అనాథ పిల్లల కొరకు తండ్రి అయ్యా మరి నాయన ఆశ్రమాలు కట్టుటకు మీరు సహాయం చేయండి. అటువంటి పిల్లలను ప్రభువా బడిలో చేర్పించి చదివించాలనే మనసును తండ్రి మీరు నాయకులకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వారిని ఆదరించండి ప్రభువా. అయ్యా తల్లిదండ్రులు లేని పిల్లలను రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ప్రభువా అయ్యా రోడ్ల పక్కన అడుక్కుంటున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆదరించండి. తండ్రి లేని వారికి తండ్రి అయినటువంటి దేవుడు నాయన, విధవరాన్లను ఆదరించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది విధవరాన్లు ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో నాయన. వారి అవసరాలను ప్రభువా మీరు తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని తండ్రి మీరు తీర్చమని వేడుకొనుచున్నాను నాయన. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకో, ఇంజనీర్లను జ్ఞాపకం చేసుకో నాయన, కలెక్టర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను ప్రభువా అయ్యా మరి నాయన ప్రతి ఒక్కరిని తండ్రి మరి ఉన్నత అధికారులను ప్రభువా, నాయకులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను దేవా. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము నాయకుల కొరకు, అధికారుల కొరకు అయ్యా మరి ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవయ్యా నాయన. మా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రధానమంత్రిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మరి నాయన ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు తండ్రి ప్రయాణంలో మీరు క్షేమమును దయచేయండి నాయన. మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వార్డు మెంబర్లను అయ్యా మరి జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను తండ్రి మరి నాయన మేయర్లను అయ్యా, కలెక్టర్లను ప్రభువా, ఐపీఎస్లను, ఐఏఎస్లను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి ఉద్యోగాలలో తండ్రి వారు విధులు నిర్వహిస్తుండగా తండ్రి నాయన అయ్యా వారికి ఇచ్చినటువంటి బాధ్యతను, వారికి ఇచ్చినటువంటి అధికారమును అయ్యా మరి ప్రజల కొరకు సద్వినియోగం చేసుకొనుటకు మీరే నాయన అయ్యా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నాయకులను, అధికారులను ప్రభువా నువ్వు నియమించినటువంటి దేవుడవయ్యా. అధికారము నీవిచ్చిందే ప్రభువా, నాయకత్వము నీవిచ్చిందే తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఒక దినము ఈ లోకం అంతటికి నువ్వు రారాజుగా పరిపాలన చేసేటటువంటి దేవుడవు నాయన. యేసయ్యా నీకు వందనములు, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా నాయకులను, మా అధికారులను ఈ ఉదయకాలము తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి మంచి ఆయురారోగ్యాలు, నీ శక్తిని, నీ బలమును వారికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టిస్తున్నారో, గొడవలు సృష్టిస్తున్నారో తండ్రి వారితో ఉదయకాలం మీరు మాట్లాడండి.
మతపరమైనటువంటి నాయన అల్లర్ల నుండి ప్రభువా, గొడవల నుంచి తండ్రి మీరు విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా ప్రపంచ దేశాలను అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా దేశాల మధ్య నాయన సమాధానం దయచండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. మా ప్రపంచ దేశాల మధ్య నాయన సమాధానము దయచండి ప్రభువా, సమాధానము దయచండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మరి యుద్ధాలను అయ్యా మీరు ఆపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ప్రభువా, అయ్యా మరి హెర్మోజు నుంచి చమురు అయ్యా మరి మా దేశానికి వస్తుండగా, ఇరాన్ నుండి ప్రభువా చమురు మా దేశానికి వస్తుండగా అయ్యా మరి ఎవరు అయ్యా మరి కాల్పులు జరపకుండా ఆ యొక్క నౌకల మీద, చమురు నౌకల మీద తండ్రి కాల్పులు జరపకుండా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఇరాన్తో మీరు మాట్లాడండి, ఇరాక్తో మీరు మాట్లాడండి నాయన, అమెరికా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మరి ప్రపంచ దేశ నాయకులు తండ్రి సమాధానము కలిగి అయ్యా మరి నాయన ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. యుద్ధము పరిష్కారం కాదు నాయన, గొడవలు పరిష్కారం కాదు ప్రభువా. అయ్యా మరి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకులు అయ్యా మరి శాంతియుతమైనటువంటి చర్చలు జరుపుకొని తండ్రి మరి నాయన అయ్యా మరి దేశానికి నష్టం కలగకుండా, ప్రజలకు నష్టం కలగకుండా తండ్రి వారి పరిపాలన చేయుటకు మీరు సహాయం చేయండి అయ్యా. యుద్ధాల ద్వారా ప్రభువా భయంకరమైనటువంటి నష్టం అయ్యా, ధరలు పెరిగిపోతున్నాయి తండ్రి, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము తండ్రి దేవా మరి అనేక నష్టాలకు జనులు గురైపోతున్నారు ప్రభువా. మీరే వారిని అందరినీ తండ్రి అయ్యా మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి యుద్ధాలు జరగకుండా సహాయం చేయండి నాయన, యుద్ధాలు ఆపండి ప్రభువా దేవా. మరి ఇక ముందు ఎలాంటి యుద్ధాలు జరగకుండా అయ్యా ప్రపంచ దేశాలలో శాంతి సమాధానమును నెలకొల్పమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి నాయన. దేశానికి, ప్రపంచ దేశాలకు ఎలాంటి నష్టాలు కలగకుండా తండ్రి మీరు సహాయం చేయండి నాయన. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మరి నాయన అయ్యా మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అయ్యా. అయ్యా మరి ధరలు పెరగకుండా సహాయం చేయండి నాయన. అయ్యా మరి పేదవాళ్ళు తండ్రి కొనుక్కోలేక అయ్యా మరి తినలేక నాయన, తినడానికి తిండికి లేక, చేసుకుందామంటే పనులు లేక నాయన అనేక ఇబ్బందులు పడుతున్నారయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ధరలు పెంచకుండా, ధరలు పెరగకుండా దేవా మీరు సహాయం చేయండి నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి పెట్రోల్ ధరలు పెరిగాయి ప్రభువా దేవా. మరి నాయన కాలుష్యాన్ని ప్రభువా మీరు ఆపండి నాయన. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి ఢిల్లీలో భయంకరమైన కాలుష్యము నా తండ్రి, గాలి లేదు తండ్రి, స్వచ్ఛమైన గాలి లేదు నాయన. ఢిల్లీని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఢిల్లీలో ఉన్నటువంటి భయంకరమైన కాలుష్యాన్ని నుంచి ప్రభు మీరు విడిపించండి దేవా, విడిపించండి నన్ను. స్వచ్ఛమైన గాలి లేక అయ్యా, చెట్లు లేక తండ్రి జనులు అల్లాడిపోతున్నారు ప్రభువా. ఆ ఢిల్లీ ప్రాంతాన్ని అంతటిని తండ్రి మీరు పరిశుద్ధపరచమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను అయ్యా. మరి కాలుష్యము అయ్యా మరి హైదరాబాద్, వరంగల్ అయ్యా ఇలాంటి ప్రాంతాలలో విస్తరించకుండా సహాయం చేయని నాయన. కాలుష్యం యొక్క నివారణకు ప్రతి ఒక్కరూ అయ్యా, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క మనుష్యుడు సహకరించుటకు సహాయం చేయని నాయన. దేవా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. డీజేలు వాడకుండా సహాయం చేయండి అయ్యా. డీజేల చప్పుడు ద్వారా అనేక మంది గుండె జబ్బులకు అయ్యా మరి హార్ట్ అటాక్కి గురైపోతున్నారు నాయన, ప్రాణాలు కోల్పోతున్నారు అయ్యా. దేవా నీకు వందనాలు ప్రభువా. అటువంటి భయంకరమైన డీజేలు తండ్రి మరి రద్దగుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి చెట్లను నరికి వేయకుండా అయ్యా మరి చెట్లను పెంచే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. చెట్లను పెంచాలనే ఆలోచన దేవా మీరు దయచేయండి నాయన. ఎక్కడ ప్రభువా చెట్లను నరికి వేస్తున్నారు అయ్యా, గుట్టలను అయ్యా మరి నాయన గుట్టలను అరగదీస్తున్నారు ప్రభువా దేవా. పర్వతాలు లేకుండా చేస్తున్నారు నాయన, గుట్టలు లేకుండా చేస్తున్నారు ప్రభువా. చెరువులను పూడ్చి వేస్తున్నారు అయ్యా.
అయ్యా మరి తండ్రి భావితరాల వాళ్లకు అయ్యా మరి చెట్లు లేకుండా, పర్వతాలు లేకుండా, గుట్టలు లేకుండా తండ్రి అయ్యా మరి నాయన అయ్యా మరి ప్రకృతిని అంతా తండ్రి అయ్యా నువ్వు కలుగ చేసినటువంటి సృష్టిని, నువ్వు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని మానవుడు నాశనం చేస్తున్నాడు తండ్రి, నిర్మూలం చేస్తున్నాడు ప్రభువా. అనేక నష్టాలకు, అనేక ప్రమాదాలకు, అనేక విపత్తులకు కారణమవుతున్నాడు నాయన. అయ్యా మరి చెరువులను అయ్యా మరి పూడ్చివేయడం ద్వారా మరి వర్షాకాలంలో నీళ్ళన్నీ ఇండ్ల మధ్యలోనికి వస్తున్నాయి ప్రభువా తండ్రి. మరి నాయన జంతువులు, అడవులలో ఉండాల్సినటువంటి జంతువులు ఇండ్ల మధ్యలో తిరుగుతున్నాయి ప్రభువా దేవ. పులులు, సింహాలు గ్రామాలలోనికి వస్తున్నాయి ప్రభువా. కోతులు అయ్యా మరి ఇండ్ల మధ్యలో నివాసం చేస్తున్నాయి నాయన. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. మానవునితో మాట్లాడండి అయ్యా, మాట్లాడండి తండ్రి. అడవులను పెంచాలనే మనసును దయచేయండి. జంతువులకు ఎలాంటి హాని కలిగించకుండా అయ్యా మరి జంతువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయుటకు సహాయం చేయండి నాయన. మూగ జీవాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. పశువులను తండ్రి భయంకరమైన ఎండాకాలంలో తండ్రి మరి నాయన వ్యాన్లలో తీసుకెళ్తున్నారు ప్రభువా. అటువంటి రవాణా చేయకుండా అయ్యా పశువులను ఆ విధంగా హింసించకుండా తండ్రి మీరు కాపాడండి అయ్యా. మూగ జీవాలను కాపాడండి ప్రభువా. మూగ జీవాలను హింసించే వారితో తండ్రి మీరు మాట్లాడండి నాయన. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. యేసయ్య నీకు వందనాలు నాయన. ఎంతమంది బిడ్డలైతే మూగ జీవాలను హింసిస్తున్నారు తండ్రి, ఆవులను, పశువులను నాయన మరి ప్రభువ భయంకరంగా హింసిస్తున్నారు తండ్రి. మీరే ఆ మూగ జీవాలకు అయ్యా సంరక్షణ దయచే నాయన. ఎండాకాలం తండ్రి నీళ్లు లేక జంతువులు నా తండ్రి అల్లాడిపోతున్నాయి ప్రభువ. పక్షులు అల్లాడిపోతున్నారు నాయన. జనులు అల్లాడిపోతున్నారు ప్రభువ. అయ్యా 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 మరి నీటి కొరత నుంచి తండ్రి విడిపించండి యేసయ్యా. నీటి కొరత నుంచి ప్రభువా విడిపించండి నాయన. అయ్యా మనుషులు ఎంత దూరమైనా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకోగలుగుతారు ప్రభువా. మరి పక్షులు, జంతువులు నాయన ఆ నీళ్లు లేక చనిపోతున్నాయి ప్రభువా. అయ్యా తాగడానికి నీళ్లు లేక, తినడానికి ఆహారం దొరకక ఆ జంతువులు తండ్రి ఆ పక్షులు ప్రభువా చనిపోతున్నాయి అయ్యా. వాటిని కాపాడమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మా జంతు సంపదను, మా పశు సంపదను, మా పక్షులను తండ్రి నీవే కాపాడమని వేడుకొనుచున్నాను నాయన. ఆ సంపదను ప్రభువా నీవు మాకు ఇచ్చినటువంటి దేవుడవు తండ్రి, నీవు మాకు దయచేసినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే మీరే కాపాడండి నాయన, కాపాడండి ప్రభువా. యేసయ్యా నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థనను ఆలకించండి అయ్యా, మా ప్రార్థనను అంగీకరించండి తండ్రి. అపవిత్రమైనటువంటి పెదవులు గల వాళ్ళము ప్రభువా, అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నివసిస్తున్నటువంటి మనుషులము తండ్రి నాయన. నీకు వందనములు యేసయ్యా. నీ రాకడ సమయం అయ్యా సమీపముగా ఉందని సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మరి భయంకరమైన భూకంపాలు, అయ్యా మరి భయంకరమైన కరువులు, భయంకరమైనటువంటి వాతావరణంలో మార్పులు నాయన యేసయ్యా. మరి వీటన్నిటికీ నీ రాకడకు సమీపముగా ఉన్నదని మేము అందరము తెలుసుకొని భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి భూకంపాలు రాకుండా సహాయం చేయండి, సునామీలు రాకుండా సహాయం చేయండి నాయన. అగ్ని పర్వతాలు బద్దలు కాకుండా సహాయం చేయండి తండ్రి. ఇసుక తుఫాను, మంచు తుఫాను అయ్యా మరి కలగకుండా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రకృతి వైపరీత్యాల నుంచి తండ్రి మీరు విడిపించండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి తండ్రి మీరు విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు నాయన. యేసయ్యా ఈ ఉదయకాలం తండ్రి యేసయ్యా మరి ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నానయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో నాయన. నీ రాకడ సమయం
వరకు తండ్రి, నీ రాజ్యములో మేము చేరే వరకు నాయన కుడి ఎడమలకు తొట్టిల్లకుండా తండ్రి మా పరిశుద్ధతను మేము కాపాడుకున్నటకు నీవు మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఎంతమంది బిడ్డలైతే పాపములో, అంధకారములో, చీకటిలో జీవిస్తున్నారో తండ్రి, వారందరినీ నీ వెలుగులోనికి నడిపించమని వేడుకొనిచున్నానయ్యా. సెల్ ఫోన్ల ద్వారా చాటింగ్ చేస్తున్నారో అయ్యా, మరి సెల్ ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నారు తండ్రి, వారందరినీ నీ వైపు త్రిప్పమని వేడుకొనిచున్నాను అయ్యా. మరి చిన్న పిల్లలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడకుండా, వీడియో గేమ్స్ ఆడకుండా, పబ్జి గేమ్స్ ఆడకుండా తండ్రి యేసయ్యా చిన్న పిల్లలను మీరు మార్చండి తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే సెల్ ఫోన్కి బానిసైపోతున్నారు నాయన, సినిమాలకు బానిసైపోతున్నారు తండ్రి, టీవీ సీరియల్స్కి బానిసైపోతున్నారు ప్రభువా, వారిని విడిపించమని వేడుకొనిచున్నాను తండ్రి. మేమందరము నాయన నీ వాక్య ప్రకారంగా జీవించాలి తండ్రి, నీకు అనుకూలంగా ప్రభువా, నీకు ఇష్టానుసారమైన జీవితమును మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రంలో నాయన యేసయ్యా. మేము పాపంలో పడిపోవద్దయ్యా, మేము కుడి ఎడమలకు తొట్టిల్లొద్దు నాయన తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. మా ఘటములను ప్రభువా మేము కాపాడుకున్నటకు సహాయం చేయండి తండ్రి. మేము ఏది చేసినా తండ్రి నీ ప్రభువు నిమిత్తమే చేయుటకు మాకు నేర్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. మేము బలహీనులమయ్యా, శక్తిహీనులము నాయన, ఏ మాత్రము మంచితనం లేనటువంటి వారేమయ్యా. అయ్యా, మేమైతే ఉండలేము తండ్రి, మాలో మీరుండి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా యేసయ్యా, నీకు వందనములు నాయన. నా తండ్రి, ఈ ఉదయకాలం అయ్యా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం లేచి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన మనవులన్నీ తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకో ప్రభువా యేసయ్య. వారి యొక్క అవసరాలను, వారి యొక్క అక్కర్లను నీ నామములో తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా యేసయ్య, నీకు వందనములు నాయన. అయ్యా, నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా యేసయ్యా. మరి నాయన మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా, మాకు ప్రార్థనా జీవితమును దయచేయండి, ఆత్మీయ జీవితంలో ఫలింపును దయచేయండి, నిన్ను వెదికే జీవితమును మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన యేసయ్యా, నీకు వందనములు ప్రభువా. మీరే మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలం తండ్రి నీ కృపలో భద్రపరచుకొని ఈ దినమంతటిలో తోడుగా ఉండండి అయ్యా. బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి నాయన. మేము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు తండ్రి అయ్యా నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి యేసయ్యా, నీ నామాన్ని గొప్ప చేయాలి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నిత్యము మా హృదయములో నీ స్తుతి, నీ నామము అయ్యా మేము తలంచుకొనుటకు యేసయ్యా, మేము జ్ఞాపకం చేసుకొనుటకు తండ్రి నీవే మాకు నేర్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్థుతిలో బలము, స్థుతిలో స్వస్థత, స్థుతిలో జీవము కలదని సెలవిచ్చిన దేవుడవయ్యా. మా జీవిత కాలం అంతయు తండ్రి నీ పాదాలు పట్టుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా యేసయ్యా, నీకు వందనములు నాయన. అయ్యా, మేము సమయము దొరికినప్పుడల్లా అయ్యా మరి టీవీలతో కానీ, సెల్ ఫోన్తో కానీ నాయన, ముచ్చట్లతో కానీ కాలక్షేపం చేయకుండా దేవా నీ పాదముల దగ్గర కూర్చొని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవా మరి భారము కలిగి ప్రార్థించే మనసును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలం సేవకులను, సేవకురాన్లను దీవించండి ప్రభువా. బిషపులను దీవించండి అయ్యా, మరి పోపులను దీవించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. వారి పరిచర్యలో ప్రభువా మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి నాయన డబ్బు సంపాదన కొరకు కాకుండా ఆత్మల సంపాదన కొరకు అయ్యా వారి పరిచర్య కొనసాగించుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే నామకార్థ క్రైస్తవులు ఉన్నారో దేవ మరి లోకంలో జీవించాలి, దేవునిలో జీవించాలని తండ్రి మరి నాయన నీ నామానికి అయ్యా మరి అపకీర్తి తెచ్చే వాళ్ళు ఉన్నారు తండ్రి. వారి పరిపూర్ణంగా ప్రభువా నీ వైపు ఈ ఉదయకాలము త్రిప్పబడుటకు సహాయం చేయండి అయ్యా. ఈ ఉదయకాలము తండ్రి మరి అనేకులు నీ సువార్తను తెలుసుకొనుటకు సహాయం చేయండి ప్రభువా నాయన.
నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి అనేక మంది అన్యజనులు ఈ ఈ ఈ దినము అయ్యా నిన్ను గూర్చి వినుటకు సహాయం చేయండి ప్రభువా, నీ వైపు త్రిప్పబడుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలను, వృద్ధులను నాయన, బాలింతలను అయ్యా మరి యవనస్తులను తండ్రి మరి నాయన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి అయ్యా నీ శక్తిని, నీ బలమును వారందరి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ నడిపింపును మాకందరికీ దయచేయండి నాయన. మా ఇష్టానుసారంగా కాదు ప్రభువా, నీకు ఇష్టానుసారమైన జీవితమును మాకందరికీ దయచేయమని ఈ ఉదయకాలం తండ్రి అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.